చెప్పి టీసీబీ వాళ్ళు ఆల్రెడీ క్లోజర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 3వ నెల 2023 నాటి నుంచి మరి 6-7 నెలల సంధి మరి మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మరి క్లోజర్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ జరగలేదని అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నాయి ఆ రోజు మీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. మొన్న మాట్లాడినప్పుడు మైపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారు కూడా ఏదో మా సోదరులంతా లోపలేసిరు కావాలని వేసిర్రు. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో 38 కంకర్ మిషన్లు ఉన్నాయి. ఒక 3-4 లేవు తప్ప మిగతా వాళ్ళు 3-4 ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర కూడా లేవు. ఏ పర్మిషన్ సక్రమంగా లేవు. అందరు ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మరి దానికి ఏనాడు కూడా ఒక తెల్ల కాగితంతో కూడా నేను ఎన్నడూ కూడా కంప్లైంట్ ఇవ్వలే. నేను కానీ మా అనుచరులు కానీ మేము కానీ మా ప్రభుత్వం కానీ మా మంత్రివర్గులు ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గ హరీష్ రావు గారు కానీ ఎన్నడూ కూడా ఇవ్వలేదని మాట్లాడి ఇది సిగ్గనిపిస్తలేదని అడుగుతున్నాను నీకు. ఈ రోజు ప్రభుత్వాలలో పెట్టుకొని ఇలాంటి ఎంక్రోచ్మెంట్ లో లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ లావాదేవీలకి నువ్వు ఈరోజు పట్టం కడతావా? ఆ రోజు నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండానో ఇలాంటి అన్ని చట్టపరంగా జరగాల్సిన అన్ని కూడా నువ్వు ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? చట్టం నీ చుట్టమా? ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి 2023లో? మరి ఈరోజు ఆ రోజు మాట్లాడినావు కదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి 38 క్రెషర్లలో దాదాపు 90% మంది అందరూ ఎంక్రోచ్మెంట్ అయ్యారు. ఎవరు కూడా పర్మిషన్లు ఎవరు కూడా సక్రమంగా లేవు. నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేని మాట్లాడుతున్నావు కదా. నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ అలా ఏం చేస్తున్నావు అని అడుగుతావు. నాకు గడి విక్తురా అని అడుగుతా ఉన్నాయి. ఏం చేసేది మీరు? నీకు బాధ్యత లేదా? ఈ బాధ్యతలో మీరు ఆ రోజు ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కారా? మన ఆ రోజు నీకు బాధ్యతగా నువ్వు ఆ రోజు స్వచ్ఛందంగా నాకు క్లోజర్ లెటర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యతగా ఆ రోజు నేను బంద్ చేసినటువంటి బాధ్యత నీకు లేదా అని అడుగుతా ఉన్నా. చేసేటి అని లంగ పనులు, చేసేటి అని దొంగ పనులు, ఇలాంటి పనులు చేసుకుంటా మీదికెళ్ళి మళ్ళీ నేను చేయలేదు మరి నేను చేసే తప్పేమో అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తున్నా నేను మీదికెళ్ళి నన్ను ఎవరు ఏమవుతాను విధంగా మాట్లాడుతున్నాను. గతంలో మేము కంప్లైంట్లు ఇచ్చినాం. ఆరట్ల మైనింగ్ విషయంలో కూడా వెంటనే మేము మైనింగ్ మంత్రి గారికి వెంటనే మళ్ళీ ఒకసారి మేము పోయి రిమైండర్స్ లెటర్ ఇవ్వబోతా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పటాన్చేరులో మైనింగ్ విషయంలో ఖచ్చితంగా నిజ నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. అవి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి రెవెన్యూ సంబంధించి కూడా మరి పోచారం 62 సర్వే